హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఒక చిన్న విషయం చెప్పాలని వీడియో చేస్తున్నాను. మీ ఆధార్ను చెక్ చేసుకోండి. మీ పాన్ కార్డు రెండింటిలో వివరాలు ఒకేలా ఉండాలి. స్పెల్లింగ్ తప్పులను తనిఖీ చేయండి మరియు గ్యాప్ స్పేస్ ఒకేలా ఉండాలి. ఖాళీ గ్యాప్ ఉదాహరణ: ఆధార్లో రామ్మోహన్, పాన్లో రామ్ మోహన్. మరో ఉదాహరణ: ఇనిషియల్ ఆధారం కార్డులో అయ్యపు రామ్మోహన్ రెడ్డి, పాన్ కార్డులో ఏ రామ్మోహన్ ఉంటే పాన్లో పూర్తి పేరు తప్పిపోయింది. అది ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు ఒకేలా ఉందా? మీ తండ్రి పేరు, మీ పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్. తెలంగాణ ప్రజల కోసం ఆంధ్రాను మార్చండి. మీ నీట్ ఫేస్ మరియు తాజా ఫింగర్ ప్రింట్లు, బయోమెట్రిక్. ఈ మార్పులన్నీ కేవలము ₹100 మీ సేవలో మనం చేసుకోవచ్చు. ఏవైనా మార్పులు ఉంటే ఈరోజే చేసుకోండి. 5 రోజులలో లేదా ఒక వారంలో మార్పుకు టైం పడుతుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీ జీమెయిల్ ఐడిని సురక్షితంగా ఉంచుకోండి. జీమెయిల్ కంపెనీ రూల్ చేంజ్ చేసింది. ఎగ్జాంపుల్: 3 వ్యక్తులు, ఒకరి ఫోన్ పోయింది, ఇంకొకరిది ఫోన్ పాడైపోయి ఓపెన్ అవ్వడం లేదు. కొత్త ఫోన్లో జీమెయిల్ ఐడి వేసుకుంటే రావడం లేదు. కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా, మొబైల్కి ఓటీపీ కరెక్ట్ కొట్టినా పోగొట్టుకున్న ఫోన్లో ఉన్న జీమెయిల్ ఐడికి ఓటీపీ పోతుంది. అది కొడితేనే కొత్త ఫోన్లో ఓపెన్ అవుతుంది. 2 ఫోన్లలో జీమెయిల్ ఐడి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. వాళ్ళ అమ్మాయి ఫోన్లో కూడా జీమెయిల్ ఐడి ఉన్నది. వాళ్ళ అమ్మాయి ఫోన్లో ఆయన జీమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఓటీపీ తీసుకుని కొడితే ఓపెన్ అయ్యింది. దీని అర్థం 2 ఫోన్లలో జీమెయిల్ ఐడి ఉండడం అవశ్యం. అలా అని నమ్మకం లేని వాళ్ళ ఫోన్లో మీ జీమెయిల్ ఐడి ఉన్నా ఇంకా చాలా ప్రమాదకరమే, జాగ్రత్త. అలా అని నమ్మకం లేని వాళ్ళ ఫోన్లో మీ జీమెయిల్ ఐడి ఉన్నా ఇంకా పెద్ద ప్రమాదకరమే, జాగ్రత్త. మీ దగ్గర ఏదైనా పాత ఫోన్ ఉంటే 2 ఫోన్లలో జీమెయిల్ ఐడి పెట్టుకోవడం క్షేమకరం. ఇంకొక ఆప్షన్: మొదటి ఆప్షన్ వేరే వాళ్ళ ఫోన్లలో జీమెయిల్ ఉండడం ప్రమాదకరం అనుకుంటే ఇంకొక ఆప్షన్ మీ జీమెయిల్ ఐడికి రికవరీ జీమెయిల్ ఐడి మీ భార్యదో, పాపదో, కొడుకుదో లేక మంచి నమ్మకం ఉన్న వారిని పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. రికవరీ జీమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. ఆ విధంగా కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆన్పాసివ్ టెక్నాలజీస్ భవిష్యత్తు ప్రణాళికలపై జరిగిన సెషన్కి సంబంధించిన తెలుగు సారాంశం. ఆన్పాసివ్ టెక్నాలజీస్ విజన్ ప్రారంభం భవిష్యత్తు. యాష్ ముషర్రఫ్ మరియు బృందంతో ఈ విధంగా మంతనాలు జరిగాయి. ప్రధానంగా పాల్గొన్నవారు యాష్ ముషర్రఫ్, సిఇఒ అండ్ దారిదీపకుడు. లిండా 2019 నుండి ఉన్న అమెరికాలోని ఫౌండర్. కెవిన్ A1 సిస్టమ్ ఇంజనీర్. ఫెయిత్ కొత్త అఫిలియేట్, నైజీరియా. రవి ఓ వాలెట్ అండ్ ఓ వెరిఫై ఉత్పత్తుల మేనేజర్. యాష్: ఇది సాధారణ అప్డేట్ కాదు, ఇది ఒక ప్రపంచ డిజిటల్ మార్పు మొదలవుతుందని ప్రకటించారు. జూలై 24 టర్నింగ్ పాయింట్ అంటున్నారు. ఏమవుతుంది? OS 2.0 అనేది వ్యవసాయ కేంద్రం వంటి విధంగా పనిచేస్తుంది. ఓ కనెక్ట్, ఓ డెస్క్, ఓ మెయిల్, ఓ నెట్, ఓ డొమైన్, ఓ ట్రాకర్. ఇది కొత్త ఇంటర్నెట్ సంచిక, మనం నడిపే ఇంటర్నెట్. ఓ వాలెట్ ఒక సాదా వాలెట్ కాదు, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంజన్. డైలీ కమిషన్లు పడతాయి. సౌకర్యవంతమైన విత్డ్రావల్స్, మల్టీ కరెన్సీ, క్రిప్టో సపోర్ట్ త్వరలో.
ఇన్స్టెంట్ కాదు, రిజిడ్యువల్ తిరిగి వచ్చే ఆదాయం. స్మార్ట్ ఆర్టింగ్స్ ధృవీకరించిన లీడ్స్ అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్, హెల్త్, బిజినెస్ డాష్ ఈ విధంగా చెప్పారు. ఖండాంతరాల అంతటా వేడుకలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్లు స్వయంగా ఈవెంట్లు నిర్వహించబోతున్నారు. మొత్తం 14 లక్షల ఆన్పాసు సభ్యులు ఒకటిగా గుణించబోతున్నారు. ఇది ఉత్పత్తి కాదు, జీవన శైలి మార్పు. ఇది ప్లాట్ఫారం కాదు, ఉత్పత్తి కాదు, ఇది కొత్త జీవన నమూనా. సాంకేతిక గందరగోళం తొలగించడం, డబ్బు కోసం వెంపర్లాడే జీవితం ముగించడం. ఆధారిత సమృద్ధి మానవ ఐక్యతతో కూడినది ఆన్పాసు. ఆన్పాసు ఇకపై ఎదురు చూడడం కాదు, ఇది ప్రపంచ స్థాయిలో గంభీరంగా ప్రారంభం అవుతోంది. ఇది ఒక సాంకేతిక సంస్థ కాదు, A1 ఆధారిత మానవతా ఉద్యమం. లింకు వచ్చిన తర్వాత కేవైసీ చాలా సింపుల్గా షిఫ్ట్ కోడ్ ఉండే బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మనం విన్ అయిపోయాము. పాజిటివ్గా ఉండండి. మీ అప్లైనర్తో టచ్లో ఉండండి. జై యాష్ సార్. జై భారత్.